ఉప్పు నిప్పు మళ్లీ కలవబోతున్నాయి. నీరు నిప్పు మళ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాయి. అవును, చాలా గ్యాప్ తర్వాత వాళ్ళిద్దరూ కలవబోతున్నారు. వాళ్ళెవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. జిన్పింగ్ ఆహ్వానంతో ఆయన 2 రోజుల పర్యటనకు వెళ్తున్నారు. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు అలానే కొనసాగుతున్న వేళ ట్రంప్ టూర్ ఆసక్తికరంగా మారింది. అసలు ట్రంప్ చైనా టూర్లో ప్రధాన ఎజెండా ఏంటి? ఇరు దేశాల వాణిజ్య సంబంధాలకే పరిమితం అవుతుందా? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేలా చర్చలు ఏమైనా జరుగుతాయా? 2017 తర్వాత అమెరికా అధ్యక్షుడి తొలి చైనా పర్యటన ఇది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ఈ టూర్ జరుగుతుంది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు కీలక దశలో ఉన్న తరుణంలో జరుగుతున్న పర్యటన కావడంతో అందరి చూపు అటువైపే ఉంది. తన 2వ పదవీ కాలంలో ట్రంప్ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ఇది మార్చి నెలలోనే జరగాల్సి ఉన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. ఈ టూర్ షెడ్యూల్ ఏంటంటే, గురువారం ఉదయం జిన్పింగ్ తో స్వాగత కార్యక్రమం సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన, సాయంత్రం అధికారిక విందు ఉంటుంది. శుక్రవారం ట్రంప్ వాషింగ్టన్ కు తిరిగి వెళ్లే ముందు వర్కింగ్ లంచ్ లో పాల్గొంటారు. ఈ ఏడాది ఆఖర్లో జిన్పింగ్, అతని భార్య అమెరికా పర్యటనకు రానున్నారు. అయితే ఈ పర్యటనలో ఏ అంశాలు చర్చకు వస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు భీకరంగా సాగుతున్న వేళ ఇద్దరు అగ్రనేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ పర్యటనలో ఇరాన్ ఒక కీలక అంశం కానుందనే చర్చ జరుగుతోంది. టెహ్రాన్తో చైనాకు ఉన్న సంబంధాల విషయంలో ట్రంప్ ఆ దేశంపై ఒత్తిడి తెస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇరాన్ యుద్ధ విషయంలో చైనాపై అమెరికా ఆంక్షల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరాన్, రష్యా దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఇప్పటికే ట్రంప్, జిన్పింగ్ మధ్య పలుమార్లు హాట్ చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో అమెరికా, చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. అటు ఈ అగ్రదేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకొచ్చే అవకాశం లేనప్పటికీ అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండదని ఇప్పటికే ఆ దేశ అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. అయితే తైవాన్కు అమెరికా అందిస్తున్న సైనిక మద్దతు పట్ల చైనా అసంతృప్తిగా ఉంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి సాగిస్తున్న యుద్ధాన్ని ముగించేందుకు తన ప్రభావాన్ని ఉపయోగించాలని ట్రంప్ చైనాను కోరనున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు చైనా ఒక ప్రధాన కొనుగోలుదారు. అందుకే ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న చైనాతో ట్రంప్ జరిపే సమావేశం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలోకి ఇరాన్ను తీసుకురావడంలో చైనా జోక్యం కీలకమని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో పాటు రష్యాతో చైనాకు ఉన్న ఆర్థిక, సైనిక ఒప్పందాలపై కూడా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేయనున్నారు. మరోవైపు ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధించిన ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్వర్క్ ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఎకానమిక్ ఫ్యూరీ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ టూర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా ప్రపంచంలో ఈ 2 అగ్రరాజ్యాల మధ్య జరిగే సమావేశం మధ్యప్రాచ్య యుద్ధంతో సహా ప్రపంచ రాజకీయాలలో ప్రధాన మార్పులకు దారితీస్తుందని అంతా భావిస్తున్నారు.